హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో వాల్కెన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, తర్వాత డేట్ ఎప్పుడు, టైం ఏ విధంగా వెళ్ళాలి, మనకి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ కంపెనీకి సంబంధించి అనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో పెట్టే ప్రతిరోజు కూడా లేటెస్ట్ నోటిఫికేషన్లు పెట్టడం అనేది జరుగుతుంది. అవి మీరు చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఫిబ్రవరి 20 అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నాడు థర్స్డే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. వడోదరలో ఇంటర్వ్యూలు ఉంటాయి, మళ్ళీ యాపీలో ఇంకో వేరే రోజున. ఇవి వడోదరలో ఫిబ్రవరి 20న మార్నింగ్ 11 గంటల నుంచి ఈవినింగ్ 8 PM అంటే రాత్రి 8 గంటల వరకు ఇవి ఉంటాయి అన్నమాట. ఈ అడ్రస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ అడ్రస్ వచ్చేసి హోటల్ హ్యాంప్టన్ అండ్ హిల్టన్, బరోడా ఫ్రెండ్స్ కార్పొరేటివ్ ఆఫీస్ సొసైటీ, తర్వాత వడోదర గుజరాత్లో ఉంటుంది. రెండోది వ్యాపీ వచ్చేసి ఫిబ్రవరి 23న సండే రోజు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వెన్యూ వచ్చేసి హోటల్ వుడ్లాండ్స్, దేశాయ్ ఆటోమొబైల్స్, బలిత వ్యాపీలో ఈ అడ్రస్లో ఉంటుంది అనమాట. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకొని రమ్మన్నారు, సిటీసీ ప్రూఫ్ ఒకటి తీసుకొని రమ్మన్నారు. అంటే మన శాలరీకి సంబంధించి బ్యాంక్ సిటీసీ ఉంటుంది, అది తీసుకురావాలి. బ్రేకప్ లెటర్ అంటే రిలీవింగ్ లెటర్ తీసుకురావాలి. ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది తీసుకొని రావాలన్నమాట ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. మనం దీనికి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడిని చూసి ప్రతి ఒక్కరు కూడా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. DITEAKAR@mcure.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్గా మనకి ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి డీటెయిల్స్ కానీ మనకి మెయిల్కి రిటర్న్ పెట్టమని జరుగుతుంది. టాపిక్లో ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆపరేటర్కి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఉండాలి. దీంట్లో సూపర్వైజర్కి ఎంఫార్మా, బీఫార్మా, MSc BSc ఉండాలి. ఆపరేటర్ డిప్లొమా ఉండాలి. మనకి దీనికి వాళ్ళు నాలెడ్జ్ అనేది ఏమి ఉండాలంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, కంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కిడ్ బేస్డ్ ఆపరేషన్స్, లీక్ టెస్ట్, ఫిల్లింగ్, విఎల్ వాషింగ్, హ్యాండ్లింగ్, ఐసోలేటెడ్ బేస్డ్ ఫిల్లింగ్ ఏరియా, వీటి గురించి BMR BPR గురించి, KMS యాక్టివిటీస్ గురించి, వీటి గురించి పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. వీటి మీద మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 2 to 7 years వాళ్ళకి ఇంటర్వ్యూ అనేవి వీటి మీద అడగడం అనేది జరుగుతుంది క్వశ్చన్స్. ప్యాకింగ్ సంబంధించి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆపరేటర్కి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సూపర్వైజర్కి క్వాలిఫికేషన్ ఎంఫామ్, బీఫామ్, MSc BSc ఉండాలి. ఆపరేటర్కి అయితే ITI డిప్లొమా. ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రైమరీ అంటే సెకండరీ ప్యాకింగ్ లైన్ ఉండాలి. తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి. ఛాలెంజ్ టెస్ట్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఏరియా క్లీనింగ్ యాక్టివిటీస్ గురించి తెలిసి ఉండాలి. వీటిలన్నిటి గురించి నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే ఈ ప్యాకింగ్ డీటెయిల్స్ గురించి వాళ్ళు క్వశ్చన్లు అడిగి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. క్వాలిటీ కంట్రోల్ దీంట్లో ఇంజెక్టబుల్ OSDలో ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ 1 to 7 years ఉండాలి. వీళ్ళకి మొత్తానికి కలిపి మనకి క్వాలిఫికేషన్ అడిగారంటే MSc BSc ఉంటుంది. దీంట్లో వాటర్ HPLC వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఏమి ఉండాలంటే వాటర్ HPLC, డిస్టిలేషన్, GC అండ్ అదర్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ AVM, RM, PM, FB ప్రొడక్ట్ అనాలిసిస్ గురించి తెలిసి ఉండాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ QMS రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ లైక్ ఎంపైర్ 3 ల్యాంప్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్ గురించి అనేది వీటిలో తెలిసి ఉన్నట్టయితే వాళ్ళు QC జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వీటిలో నాలెడ్జ్ చూసి వాళ్ళు ఇంటర్వ్యూని సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ప్రొడక్షన్లోకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆపరేటర్కి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సూపర్వైజర్కి వచ్చి క్వాలిఫికేషన్ ఎంఫామ్, బీఫామ్, MSc BSc ఉండాలి. ఆపరేటర్కి అయితే ITI డిప్లొమా ఉండాలి. ఎంసూర్ కంప్లైన్స్, కంప్రెషన్, కటింగ్ అండ్ గ్రాన్యులేషన్ ఏరియా ఎక్విప్మెంట్ ఉండాలి. ఆన్లైన్ డాక్యుమెంటేషన్, BMR లాగ్ బుక్స్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ ఆఫ్ గ్రాన్యులేషన్, కటింగ్ అండ్ కంప్రెషన్ మిషన్స్ గురించి అనేది ఈ నాలెడ్జ్ అనేది దీని మీద క్వశ్చన్లు అడుగుతారు ప్రొడక్షన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆపరేటర్ కింద. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఫామ్, ఎంఫామ్ వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి. వీళ్ళ ఈ నాలెడ్జ్ అనేది వ్యాలిడేషన్, క్వాలిఫికేషన్,
ఐటీక్యూఏ రివ్యూయర్, క్యూ ఆఫ్ క్యూసీ, ల్యామ్స్ అండ్ ఐపీక్యూఏ వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే వీటిలోకి మనకి వర్క్ గురించి అడిగేసి వాళ్ళని ఈ డిపార్ట్మెంట్లలో తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని మీద నాలెడ్జ్ ఉన్నట్టే వీటి మీద ఇంటర్వ్యూలు చేసి మనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్యూసీ మైక్రోబయాలజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 3 to 10 years ఉంటాయి. ఎంఎస్సి బీఎస్సీ చేసి ఉండాలి. మీడియా ప్రిపరేషను, కల్చర్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. ఎంఎల్టీ, బీఈటీ, ట్రిలిటీ అనేది క్యూఎంఎస్, రివ్యూ, డాక్యుమెంటేషన్, ఇన్వెస్టిగేషన్, ఎన్విరాన్మెంట్, మానిటరింగ్ వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, ఆపరేటర్కి ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలన్నమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి. తర్వాత వీళ్ళు నాలెడ్జ్ అనేది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, మిషన్ మెయింటెనెన్స్ గురించి తెలిసి ఉండాలి. వాటర్ సిస్టమ్, హెచ్విఏసి, ఈఎంఎస్, బిఎంఎస్ గురించి తెలిసి ఉండాలి. క్యూఎంఎస్ గురించి తెలిసి ఉండాలి. పిఎల్సి అండ్ స్కాడా గురించి అనేది తెలిసి ఉండాలి. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, క్యాలిబ్రేషన్ గురించి అనేది వీటి మొత్తాల గురించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తెలిసి అనేది ఉండాలి. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ప్యాకింగ్ గురువులో ఉంది, క్యూసీ, క్యూఏ, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్కి సంబంధించి అన్ని జాబులు ఉన్నాయి. ఇవి చూసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్స్ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. లేకుంటే మెయిల్ ఐడి ద్వారా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.